హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ తన్నీరు. హరే శ్రీనివాస. అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుచున్నాను. క్రితం వీడియోలో కోలాటం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవడం జరిగింది. వీడియోను చూసి లైక్ చేసిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో కోపుల గురించి చెప్తాను అన్నాను. ఆ ప్రయత్నంలోనే ఈ వీడియోని మీ ముందు ఉంచుతున్నాను. కోలాటం కళలో ముందుగా గురువుగారు నేర్పే మొదటి పద్ధతిని ఇప్పుడు మీకు చెప్తాను. మీలో ఎవరికైనా కోలాటం నేర్చుకోవాలని ఆసక్తిగా ఉంటే నేను చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా పరిశీలించి ఒక బృందంగా తయారయ్యి ప్రయత్నించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే నేను క్రితం వీడియోలో చెప్పానుగా, కోలాటం అనేది మన సనాతన సాంప్రదాయ కళ అని. అంటే ఈ రోజులలో బిజీ లైఫ్లో ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం లేదు. ఇంటి పనితో ఆడవారు, చదువులతో పిల్లలు గడిపేస్తున్నారు. మా గ్రూప్లో మేమందరం కూడా హౌస్ వైఫ్స్, పిల్లలు కోలాటం మొదలు పెట్టాక ఎంతో ఉత్సాహంగా ఆనందంగా గడుపుతున్నాము మరియు దేవుని సేవలో తరిస్తున్నాము. అయితే ఇంకా ఆలస్యం దేనికి ఫ్రెండ్స్? మార్కెట్లో పుస్తకాలు అమ్మే షాప్లో కోలాటం కర్రలు అమ్ముతారు. తెచ్చుకొని బృందంగా తయారయ్యి కోలాటం మొదలు పెట్టండి. ఇద్దరు ఉన్నా సరే, నలుగురు ఉన్నా సరే ప్రయత్నించండి. ఈ కృష్ణాష్టమికి మనమే సొంతంగా కోలాటం వేసుకుందాం. ముందు వీడియోలలో మిగతా కోపుల గురించి చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మా కోలాటం భాషలో కొన్ని పదాలను వాడటం జరుగుతుంది. జాగ్రత్తగా పరిశీలించి చూడండి, వినండి. చివరిలో కామెంట్ బాక్స్లో ఆ పదాలను నాకు మెన్షన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేమందరం కూడా గ్రూప్ సభ్యులమందరం కూడా గుండ్రంగా తిరుగుతూ ఆడుతున్నాము. అలా మేము ఇలా సరైన పద్ధతిలో తిరిగే స్థలాన్ని గరిడి అంటాము. మరి గుర్తుపెట్టుకోండి, గరిడి అంటారండి. మేము ఎక్కడ ప్రదర్శన ఇవ్వడానికి వెళ్ళామో అక్కడ నిర్వాహకులు మాకు ఈ గరిడిని ఏర్పాటు చేస్తారు. మీరు నా వీడియోలలో చూసి ఉంటారు. గరిడిని పచ్చని కార్పెట్లతో, చుట్టూ విద్యుత్ లైట్లతో గరిడిని అందంగా అలంకరించి ఉంచుతారు. ఆ గరిడిలో మేము ఎంతమంది మీ గ్రూప్ సభ్యులమైనా సరిపోయేంతగా. ఇక విషయానికి వస్తే, గరిడిలో నిల్చున్న సభ్యులు ఇద్దరు జట్టీలుగా నిలబడవలసి వస్తుంది. ఆ విధంగా మేము కార్యక్రమం ప్రారంభించే ముందే జట్టీలో నిల్చుని ఉంటాము. అయితే మా కోలాటం భాషలో జట్టీలని ఉజ్జీలు అని అంటారండి. గుర్తుపెట్టుకోండి, ఉజ్జీలు అని అంటారు. అదేవిధంగా మేము ఉజ్జీలుగా గరిడిలో నిలబడి ఉంటే మాకు గురువుగారు మధ్యలో నిల్చుని మాకు మార్గదర్శిగా ఉంటారు. అంటే మేము ఎలా వేయాలో వాళ్ళు నిర్దేశించి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వీడియోలలో మేము ఆడుతున్న కోలాటం వీడియోని గమనించి చూడండి. ఒక్కొక్కరి చేతులలో కర్ర ముక్కలు ఉన్నాయి కదా, వాటితో తనతో పాటు ఉజ్జీలోగా ఉన్న వారితో ఎడమ చేతిలోని కర్రని ఎదుటివారి ఎడమ చేతితోనూ, కుడి చేతిలోని కర్రని ఎదుటివాడి కుడి చేతితోనూ తగిలిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎడమ చేతికి కుడి చేతికి మధ్యలో తమ రెండు చేతులను ఒకసారి తగిలిస్తూ ఉంటారు కర్రలని. మరియు గమనించి చూడండి ఫ్రెండ్స్, ఎడమ చేతి కర్రను ముందుగా ఎదుటివారి కర్రను తగిలించాలి, తర్వాత కుడి చేతి కర్రను తగిలించాలి. చేతుల కర్రలను కట్టే సమయంలో కాళ్ళను కూడా లయబద్ధంగా కదపాల్సి ఉంటుంది. ఎడమ చేతి కర్రను కొట్టేటప్పుడు ఎడమ కాలుని, కుడి చేతి కర్రను కొట్టేటప్పుడు కుడి కాలుని లయబద్ధంగా కలపాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒకరి చేతి కర్రలను మరి ఒకరు అనగా తగిలించే ప్రక్రియని చిటికెలు అని అంటారండి. మరియు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, చిటికెలు అంటారు. నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాను అంటే, కోలాటం కళలో ముందుగా గురువుగారు నేర్పే మొదటి పద్ధతి ఇదేనన్నమాట. ఇలా కర్రలు కొడుతూ, చిటికలు వేస్తూ, కాళ్ళను కదుపుతూ మిగతా కోపులన్నీ వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ చిటికలు వేయడం, కాళ్ళను లయబద్ధంగా కలపటం నేర్చుకుంటే మిగతా కోపులన్నీ నేర్చుకోగలుగుతాం.
ఈ విధంగా మేము ముందుగా కర్రలు కొట్టడం, చిట్కెలు వేయడం, కాళ్ళు కదపడం నేర్చుకున్నాం. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, మేమందరం కూడా గరిడెలో నిలబడి చిటికలు వేస్తూ కాళ్ళు కదుపుతూ గుండ్రంగా తిరుగుతూ ఉన్నాము. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా కోలాటం నేర్చుకోవాలని ఆసక్తిగా ఉంటే నేను వీడియోలో చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా పరిశీలించి ఒక బృందంగా తయారై ప్రయత్నించవలసిందిగా కోరుచున్నాము. మీరు కూడా కోలాటం నేర్చుకొని మాలాగా ఉత్సాహంగా ఉండాలని, దేవుని సేవలో తరించాలని కోరుచున్నాను. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ మై వీడియో.